హాయ్ స్టూడెంట్స్. సో లాస్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్స్ అనే టాపిక్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే యూనియన్స్. సో స్ట్రక్చర్, యూనియన్ రెండు కూడా మనకి ఎప్పుడు సేమ్గా కనిపిస్తాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి స్ట్రక్చర్స్కి యూనియన్స్కి ఫస్ట్ పాయింట్ ఎరేస్. సో ఎరేస్ అనేవి ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. ఒకే సిమిలర్ ఎలిమెంట్స్కి సంబంధించి మనం ఏం చేస్తాము అంటే ఎరేస్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం. సో సెకండ్ థింగ్ స్ట్రక్చర్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎరేస్ అండ్ స్ట్రక్చర్స్ అంటే మనకి ఎరేస్లో హోమోజీనియస్ ఎలిమెంట్స్ స్టోర్ అయితే స్ట్రక్చర్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. బట్ ఎరేస్లో కూడా కలెక్షన్ ఆఫ్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్, స్ట్రక్చర్లో కూడా కలెక్షన్ ఆఫ్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్గా మనకి మెమరీ అలాట్ అవుతుంది. బట్ యూనియన్స్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎరేస్కి, స్ట్రక్చర్స్కి, యూనియన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎరేస్లో హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్లో యూనియన్స్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ మనం కలెక్షన్ తీసుకుంటాం. అంటే ఇంటీజర్ తీసుకుంటే ఇంటీజర్ టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ మాత్రమే తీసుకునేది ఎరేస్ అయితే, ఇంటీజర్ కాకుండా ఇంక ఏ అదర్ ఎలిమెంట్స్ అయినా మనం తీసుకునేలాగా స్ట్రక్చర్స్, యూనియన్స్ యూజ్ చేస్తాం. సో యూనియన్స్లోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ స్పెషల్ డేటా టైప్. సేమ్ మనకు స్ట్రక్చర్ ఎలా అయితే స్పెషల్ డేటా టైప్, యూనియన్ కూడా మనకి స్పెషల్ డేటా టైప్ available in C. So let me write a union is a special data type available in C. So మనకి C లో అవైలబుల్గా ఉండే స్పెషల్ డేటా టైప్ ఈజ్ యూనియన్. సో సెకండ్ పాయింట్, ఇట్ అలౌస్ డిఫరెంట్ ఎలిమెంట్స్. It allows to store different data types in the same memory location. So next one, it provides same memory location but మల్టిపుల్ పర్పసెస్. సో ఇక్కడ మనకి స్ట్రక్చర్కి, యూనియన్కి ద మెయిన్ డిఫరెంట్ పాయింట్ ఏంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ మెమొరీ టు ఏ యూనియన్. సో ఏదైతే మనకి టోటల్ మెంబర్స్లో హైయెస్ట్ మెమరీ ఉందో ఆ మెమొరీని మనం ఇక్కడ యూనియన్లో ఉన్న ఎలిమెంట్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. సో ఇక్కడ మనం ఇంకా క్లారిఫైగా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు డిఫైన్. సో డిఫైన్ అంటే మనం స్ట్రక్చర్స్కి యూజ్ చేసేసరికి స్ట్రక్ట్ అనే కీవర్డ్ చూసాం. సో యూనియన్స్కి వచ్చేసరికి యూనియన్ ఈజ్ ఏ కీవర్డ్ టు డిక్లేర్ యూనియన్. సో యూనియన్ స్పేస్ యూనియన్ నేమ్ ఓపెనింగ్ బ్రేస్ member definition 1, member definition 2 and so on, and close the union block. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మనం ఎలా అయితే స్ట్రక్చర్కి డిఫైన్ చేసామో స్ట్రక్చర్ వేరియబుల్స్ సేమ్ ఇక్కడ అలానే యూనియన్ వేరియబుల్స్, వన్ ఆర్ మోర్ యూనియన్ వేరియబుల్స్ని తీసుకుని ఎండింగ్ విత్ సెమీకోలన్. సో మీరు ఎప్పుడైతే ఎండింగ్ విత్ సెమీకోలన్ చేస్తారో దట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ యూనియన్ని మనం ఎండ్ చేస్తున్నట్టుగా మనం కంపైలర్కి ఇంటిమేషన్ చేయడం అవుతుంది. సో దిస్ ఈస్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూనియన్ కీవర్డ్ కాబట్టి మనం యూనియన్ డిక్లేర్ చేయడానికి యూనియన్ కీవర్డ్ ఇస్తాం. నెక్స్ట్ యూనియన్ నేమ్గా నేను ఇక్కడ స్టూడెంట్ అనే ఒక యూనియన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్ మెంబర్స్, మనకి ఎన్ని మెంబర్స్ కావాలంటే అన్ని మెంబర్స్ తీసుకోవచ్చు. సో స్టూడెంట్కి సంబంధించి జనరల్ అట్రిబ్యూట్స్ ఇంట్ స్టూడెంట్ నెంబర్, నెక్స్ట్ క్యార్ స్టూడెంట్ నేమ్ ఆఫ్ 20, నెక్స్ట్ ఫ్లోట్ student percentage ending with brace. Next I want to take a variable std ending with semicolon. సో ఇలా నేను ఒక యూనియన్ని డిక్లేర్ చేస్తే ఇప్పుడు స్ట్రక్చర్కి యూనియన్కి డిఫరెన్స్ ఏంటి? మనం లాస్ట్ క్లాస్లో ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ స్ట్రక్చర్లో తీసుకున్నాం. ఇక్కడ నేను స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ యూనియన్లో తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లారిటీగా మనం డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒకవేళ స్ట్రక్చర్ కనుక మనం తీసుకుంటే స్ట్రక్చర్లో హైయెస్ట్ మెమరీ అలొకేషన్ స్టోర్ అవ్వదు.
ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్కి కూడా మనకి ఎలకేషన్ మెమరీ ఎలకేషన్ అని ఉంటుంది. బట్ యూనియన్కి వచ్చేసరికి హయ్యెస్ట్ వేరియబుల్ ఎలకేషన్ ఏదైతే ఉందో దాని సైజ్ ఎంత అయితే ఉందో ఆ సైజ్తోనే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ని మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో అలానే నెక్స్ట్ ద మెమొరీ occupied by a union will be large enough to hold the largest number of the యూనియన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఫోర్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం STDNOకి 2 bytes ఆఫ్ మెమొరీ అలొకేట్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్ ఇంటిజర్ డేటా టైప్. నెక్స్ట్ STD నేమ్, ఇది క్యార్ డేటా టైప్లో తీసుకున్నాం. క్యార్ డేటా టైప్కి 1 byte, బట్ ఐఎమ్ టేకింగ్ అన్ అరే. సో దిస్ ఈస్ allocated 20 allocations, so that is 20 bytes of memory. So next STD percentage, this is float కాబట్టి 4 bytes ఆఫ్ మెమొరీ. సో టోటల్గా 2 bytes, 20 bytes, 4 bytes. సో ఈ 3 bytesలో మనకి హైయెస్ట్ వచ్చేసి 20 bytes. సో ఇక్కడ యూనియన్కి సంబంధించి ఎలకేషన్లో మనకి ఎంత ఎలకేట్ అవుతుంది అంటే 20 bytes ఆఫ్ మెమొరీ మనకి ఎలకేట్ అవుతుంది. సో హౌ టు యాక్సెస్ యూనియన్ మెంబర్స్, సేమ్ మనం స్ట్రక్చర్ మెంబర్స్ ఎలా అయితే మెంబర్ ఆపరేటర్ యూజ్ చేసి ఎలా అయితే యాక్సెస్ చేసామో సేమ్ ఇక్కడ కూడా మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేసి మనం యూనియన్ మెంబర్స్ యాక్సెస్ చేస్తాం. సో ఐఎమ్ టేకింగ్ యూనియన్ వేరియబుల్ STD డాట్ STDNO ఈక్వల్ టు 1 2 3 4. అగైన్ STD డాట్ STD నేమ్ ఈక్వల్ టు కిషోర్. STD డాట్ STD percentage equal to some 78.38. so because I am taking float data type. సో ఇలా మనం ఏంటంటే బై యూజింగ్ డాట్ ఆపరేటర్ యూనియన్లో మెంబర్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకసారి ద మెయిన్ డిఫరెన్స్ ఐఎమ్ టేకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ డేటా టైప్స్ స్ట్రక్చర్ ఎలా తీసుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ డేటా టైప్ అండ్ ఫ్లోట్ డేటా టైప్. 2 డేటా టైప్స్తో మనం సేమ్ స్ట్రక్చర్, సేమ్ యూనియన్, సేమ్ డేటా టైప్స్తో తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ స్ట్రక్చర్ ఎలకేట్స్ ద మెమొరీ ఫర్ M1 అంటే వేరియబుల్ 1 యాజ్ M1 అండ్ వేరియబుల్ 2 యాజ్ M2. సో M1 అనే ఫస్ట్ క్యార్ వేరియబుల్కి సెపరేట్గా, M2 అనే సెపరేట్ సెకండ్ వేరియబుల్కి సెపరేట్గా మెమొరీ అలాట్ అవుతుంది ఇన్ స్ట్రక్చర్. సో సేమ్ డేటా టైప్స్ యూనియన్కి వచ్చేసరికి M1 అండ్ M2 బోత్ ఎలకేట్స్ సేమ్ మెమొరీ. అంటే ఇక్కడ క్యార్కి 1 byte, ఫ్లోట్కి 4 bytes. టోటల్ ఇక్కడ స్ట్రక్చర్కి ఎలకేట్స్ 1 + 4, దట్ ఈస్ 5 bytes ఆఫ్ మెమొరీ అనేది మనకి స్ట్రక్చర్కి ఎలకేట్ అవుతుంది. ఎందుకంటే క్యార్కి సపరేట్ అలికేషన్, స్ట్రక్చర్కి సపరేట్ అలికేషన్, ఐ మీన్ క్యార్కి సపరేట్ అలికేషన్, ఫ్లోట్కి సపరేట్ అలికేషన్. సో ఇక్కడ యూనియన్కి వచ్చేసరికి క్యార్ ఆక్యుపైస్ 1 byte బట్ ఫ్లోట్ ఆక్యుపైస్ 4 bytes. సో హైయెస్ట్ 4 bytes అయితే ఏదైతే ఉందో ఇట్ ఎలకేట్స్ 4 bytes ఆఫ్ మెమొరీ టు టోటల్ M1 అండ్ M2. సో ఇక్కడ 1 byte క్యార్ని యాక్సెస్ చేయాలంటే 4 bytesలో 1 byte ఆబ్వియస్గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో 4 bytesని యాక్సెస్ చేయాలంటే 4 bytes ఈజ్ ఎనఫ్. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే హైయెస్ట్ మెమొరీ ఏదైతే ఉందో అది మనం యూనియన్లో తీసుకుంటాం. బట్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి హైయెస్ట్ మెమొరీతో మనకి ఏం సంబంధం లేదు. దేనికి ఏ ఎలకేషన్కి సంబంధించి ఆ ఎలకేషన్ అనేది మనం సెపరేట్గా యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యూనియన్. ద కీవర్డ్ ఈస్ యూనియన్. సో సి లాంగ్వేజ్లో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ వచ్చి స్ట్రక్చర్స్, అరేస్ అండ్ యూనియన్స్. ఇక్కడ 3 డేటా టైప్స్ ఉన్నాయి. అరేస్ ఒక్కటే హోమోజీనియస్ ఎలిమెంట్స్, స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ రెండు కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ.